హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే చందమామ కథ అవసరం. కథ రచయిత్రి శ్రీ జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. నేను సునీత. వెల్కమ్ టు కథ చెప్తాను ఊ అంటారా. సోమయ్య అనేవాడు వంటలు బాగా చేయగలడు, కానీ వాడు మహాతిక్క మనిషి. అందుకని సాధారణంగా ఎవరూ వాడిని వంట పనులకు పిలిచేవారు కాదు. సోమయ్య తండ్రి భీమయ్య వంటలు ఒక మాదిరిగా చేసినా అంతా అతనినే పిలిచేవారు. తండ్రి సంపాదన బాగుండటం వల్ల సోమయ్యకు రోజులు బాగానే వెళ్ళిపోతున్నాయి. ఆ ఊళ్ళో రాధానాథుడనే రైతున్నాడు. ఆయనకు కొడుకుకు రాజు కొలువులో ఉద్యోగం వచ్చింది. బంధుమిత్రులందరూ విందు భోజనం పెట్టాలని పట్టుబట్టారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక భీమయ్యకు జ్వరం వచ్చింది. తప్పనిసరి సోమయ్యను వంటకు పిలిచాడు రాధానాథుడు. సోమయ్య వంటశాలలో ప్రవేశిస్తూనే పాత్రలు చాలవని, దినుసులు బాగాలేవని, కట్టెపుల్లలు మండే రకం కావని వంకలు పెట్టి రాధానాథుడిని నానా మాటలు అన్నాడు. వాడి విషయం తెలిసిన కారణంగా రాధానాథుడు అన్నీ భరించాడు. స్వతహాగా రాధానాథుడు ఆత్మగౌరవం కల మనిషి. ఒకరిని మాట అనడు, ఒకరి చేత మాట పడడు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన సోమయ్య అనే మాటలన్నీ భరించాడు. లేకుంటే విందు అభాస్ అవుతుంది. వంట మధ్యలో సోమయ్య విసుక్కుంటూ రాధానాథుడిని పీనాస్ అన్నాడు. దానికి రాధానాథుడు, బాబు, మీ నాన్న ఇచ్చిన జాబితా ప్రకారం అన్నీ తెప్పించాను. నీకేం కావాలో చెప్తే అవి తెప్పిస్తాను అని వినయంగా చెప్పాడు. అసలు వంటకు మా నాన్నను పిలవడమే పీనాసు లక్షణం. ఆయన వండితే తినటానికి పదార్థాలు చాలు. కానీ నేను వండానంటే విందుకు వచ్చిన వాళ్ళు రుచి కొద్దీ మరీ తినేస్తారు. అందువలన రెట్టింపు పదార్థాలు కావాలి. అర్థమైందా అంటూ ప్రారంభించిన సోమయ్య అదే స్థాయిలో వంట చేస్తున్నంతసేపు అరుస్తూ ఉంటే మధ్యలో ఒకసారి రాధానాథుడు, బాబు, నువ్వేం అడిగితే అవి చేస్తున్నప్పుడు కూడా ఆ సనుగుడెందుకు అని మెల్లగా మందలించపోయాడు. నాకు ఇలాగే అలవాటు. ఇష్టం లేకపోతే చెప్పు, ఇప్పుడే వెళ్ళిపోతానన్నాడు సోమయ్య. రాధానాథుడు వాడిని బ్రతిమలాడుకుని పని పూర్తి చేయించాడు. అయితే వంటలు మాత్రం అద్భుతంగా కుదిరాయి. వచ్చిన వాళ్ళు విందు భోజనాన్ని అపరిమితంగా మెచ్చుకుని మరీ తిని వెళ్ళారు. రాధానాథుడు సోమయ్యకు అన్నదానికంటే ఎక్కువగానే డబ్బిచ్చి పంపించాడు. కానీ సోమయ్య ప్రవర్తన గురించి రాధానాథుడి బంధుమిత్రులందరిలోనూ ప్రచారమైపోయింది. వంటల సంగతి ఎలా ఉన్నా రాధానాథుడిలా ఓర్పు ప్రదర్శించడం కష్టమని ఊరంతా చెప్పుకున్నారు. కొంతకాలానికి భీమయ్య చనిపోయాడు. సోమయ్యకు రోజు గడవటం కష్టమైంది. వంటలు చేసుకుని డబ్బు సంపాదించాలంటే వాడి గురించి తెలిసి ఎవ్వరూ పిలవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సోమయ్య రాధానాథుడి ఇంటికి వెళ్ళి, అయ్యా, తమరింట్లో వంట మనిషి అవసరం ఉన్నట్లుగా తెలిసింది. నాకు అవకాశం ఇప్పిస్తారా అని అడిగాడు. రాధానాథుడు సాలోచనగా, నా భార్యకు అనారోగ్యంగా ఉంది. కొంతకాలం పాటు వంట మనిషి అవసరమే నాకు. కానీ నేను ఎక్కువ జీతం ఇచ్చుకోలేను. నువ్వు జమీందారు గారింట్లో చేరావంటే బోలెడు జీతం ఇస్తారా, అక్కడికి వెళ్ళన్నాడు. సోమయ్య, జమీందారింట్లో వంట మనిషి అవసరం ఉన్నట్లు నేను విన్నాను. కానీ అక్కడ తప్పు చేస్తే కఠిన శిక్షలుంటాయని తెలిసింది. అందుకని భయపడుతున్నానన్నాడు. తప్పు చేస్తే ఎక్కడైనా కఠిన శిక్షలు ఉంటాయి. అందుకే తప్పు చేయకూడదన్నాడు రాధానాథుడు. అది కాదండి, నాకు నోటి దురుసు బాగా ఎక్కువ. జమీందారు వద్ద అది సాగదు అన్నాడు సోమయ్య. రాధానాథుడు ఒక క్షణం ఆగి, నీ నోటి దురుసు సంగతి అలా ఉంచు. జమీందారు చాలా మంచివాడు. ఉత్తపుణ్యాన్ని ఎవ్వరినీ పల్లెత్తు మాట అనడు. బీద గొప్ప భేదం లేకుండా అందరినీ గౌరవిస్తాడు. నాకైతే నోటి దురుసు ఎక్కువ. అస్తమానం తిడుతూ ఉంటాను. నువ్వు మాట పడగలవా అని అడిగాడు. దీనికి సోమయ్య ఆశ్చర్యపోతూ, తమకి నోటి దురుసా? నేను నమ్మను. మీరు చేసిన విందు రోజున నేనేమైనా అన్నా ఓర్పుతో సహించారు. విందుకు వచ్చిన వాళ్ళందరూ మీ సహనాన్ని మెచ్చుకున్నారు. అది నేను మరువగలనా అన్నాడు. అప్పుడు నీ నోటి దురుసును నా అవసరం భరించింది. ఇప్పుడు నీ నోటి దురుసును భరించేటంత అవసరం నాకు లేదు. నా నోటి దురుసును భరించేటంత అవసరం నీకుంటే వచ్చి నా వద్ద పనిలో చేరవచ్చు, లేదా వేరే చోటుకి వెళ్ళన్నాడు.
నేను నోటి దురుసును సహించను, పైగా నిన్ను ఇష్టం వచ్చినట్లు తిడతానన్నాడు రాధానాథుడు. అప్పుడు సోమయ్య వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ చేతులు జోడించి, అయ్యా, ఈ క్షణం వరకు నేను ఇతరుల మంచితనాన్ని, ధర్మబుద్ధిని గ్రహించలేనంత మూర్ఖుడిగా బ్రతికాను. నేను చేసిన దానికి మీరు ఛీ ఛా అని ఈసడించకుండా మెత్తగా బుద్ధి చెప్పారు. ఇప్పుడు నన్ను వంటవాడిగా పెట్టుకున్నా లేకపోయినా మీ ఉదార గుణాన్ని మాత్రం మరువలేనన్నాడు. సోమయ్యలో వచ్చిన మార్పుకు సంతోషించిన రాధానాథుడు వాడికి తన ఇంట్లో పని ఇచ్చాడు. ఆనాటి నుంచి సోమయ్య అవసరానికి తగ్గట్లు అణకువగా ఉండటం నేర్చుకుని క్రమంగా మంచి పేరు తెచ్చుకుని రోజులు సుఖంగా వెళ్ళబుచ్చాడు. కథ సమాప్తం.